ఇటీవల కాలంలో విడాకులు తీసుకునే వారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. అందులోనూ సెలబ్రిటీల గురించైతే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఎప్పుడు ఏ సెలబ్రిటీలు విడాకుల గురించి ప్రకటిస్తారో తెలియని పరిస్థితి. సినిమా షూటింగ్ సమయంలో ప్రేమించి పెళ్లి చేసుకోవటం, ఆ తర్వాత ఒకరినొకరు అర్థం చేసుకోలేక, కలిసి ఉండలేక విడాకుల బాట పడుతున్నారు. చాలామంది సెలబ్రిటీల జీవితాలు ఇలాగే ఉంటున్నాయి. భాషతో సంబంధం లేకుండా సెలబ్రిటీలు చాలామంది విడాకులు తీసుకుంటున్నారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. తాజాగా ఓ హీరోయిన్ తన భర్తకు విడాకులు ఇవ్వటానికి రెడీ అయ్యిందనే ప్రచారం జరుగుతోంది. ఆ హీరోయిన్ మరెవరో కాదు, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కరీనా కపూర్. కరీనా తన భర్త సైఫ్ అలీ ఖాన్ కు విడాకులు ఇవ్వబోతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. 2012లో ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి 2 పిల్లలు తైమూర్, జహంగీర్ అలీ ఖాన్ ఉన్నారు. కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విడిపోతున్నారంటూ గత కొంతకాలంగా ప్రచారమైతే జరుగుతోంది. కరీనా కపూర్తో ప్రేమలో ఉన్న సమయంలో సైఫ్ అలీ ఖాన్ తన చేతిపై ఆమె పేరును టాటూగా వేయించుకున్నాడు. అయితే ఆ టాటూను తొలగించుకోవటంతో సైఫ్ అలీ ఖాన్ కరీనా కపూర్కు విడాకులు ఇవ్వబోతున్నారనే రూమర్స్ తెరమీదకు వచ్చాయి. కరీనా కపూర్ స్థానంలో ఉన్న త్రిశూలం ఆకారంలో కొత్తగా ఓ టాటూను వేయించుకున్నట్టు కొన్ని ఫోటోలు నెట్టింట చక్కర్లు కొట్టాయి. దీంతో ఈ విడాకుల వార్తలకు బలం చేకూరినట్టయింది. అయితే ఈ జంట తమ వివాహ వార్షికోత్సవాన్ని ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నారు. దీంతో కరీనా కపూర్, సైఫ్ అలీ ఖాన్ విడాకుల వార్త కేవలం పుకారే అని తేలిపోయింది. తాజాగా మరోసారి వీరి విడాకుల వార్త వైరల్ అవుతోంది. కరీనా కపూర్ తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ని షేర్ చేసింది. ఆ పోస్ట్లో పెళ్లిళ్లు, విడాకులు, టెన్షన్స్, చైల్డ్ బర్త్, ఇష్టపడిన వ్యక్తి చనిపోవటం, పిల్లల పెంపకం ఇవన్నీ మీకు జరిగే వరకు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు. జీవితంలోని సిద్ధాంతాలు, అంచనాలు వాస్తవాలు కాదు. మీ వంతు వచ్చినప్పుడు మిమ్మల్ని జీవితం మార్చే వరకు అసలు పరిస్థితి ఏంటో అర్థం కాదు. అప్పటిదాకా మనం చాలామంది కంటే తెలివైన వాళ్లమని అనుకుంటామంటూ తన సోషల్ మీడియాలో ఓ స్టోరీని షేర్ చేసింది కరీనా కపూర్. కరీనా కపూర్ నుంచి ఊహించని పోస్ట్ రావటంతో ఈ జంట విడాకులు తీసుకోవటం ఖాయమని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. విడాకులను తీసుకోబోతున్నామని కరీనా ముందే హింట్ ఇచ్చిందని వారు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే గత నెలలో సైఫ్ అలీ ఖాన్పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. జనవరి 16న సైఫ్పై దాడి జరిగింది. ఈ దాడిలో సైఫ్కి 6 సార్లు కత్తిపోట్లు తగలగా ఆపరేషన్ అనంతరం 3 రోజుల తర్వాత హాస్పిటల్ నుంచి ఆయన డిశ్చార్జ్ అయ్యారు. సైఫ్పై దాడి జరిగి నెల రోజులు కాకుండానే ఇలా విడాకుల వార్త రావటం సంచలనంగా మారింది. మరి దీనిపై ఈ సెలబ్రిటీల జంట ఎలా స్పందిస్తుందో చూడాలి.